వార్త ఏంటంటే మీకు క్షేమం యేసేపును పట్టుకున్నారు, గుంటలో వేశారు, అమ్మి వేశారు, చెరసాలలో వేశారు, కొట్టారు, ఇబ్బంది పెట్టారు. వాళ్ళ భార్య వచ్చింది. ఎవరింట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లో భార్య వచ్చింది. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు కాదు. யோசேப்புக்கு அவங்க மனைவி சொன்னது. ఏం పేరు తమ్ముడు? జోయల్. కరెక్ట్ గా సీన్ ఎంట్రయ్యా బాగా. ఇప్పుడు భార్య అంటుంది, మனைవి சொல்றாங்க, నువ్వంటే నాకు ఇష్టం. నీనా எனக்கு ரொம்ப నీ రంగు, உன்னோட கலர், నీ పొగరు, నీ నవ్వు, సిరుపు. ఈ మధ్యన ఆడవాళ్ళు స్త్రీలు ఎక్కడ మోసపోతున్నారంటే, స్త్రీలు ఎక్కడ మోసపోతున్నారంటే ఇలాంటి పొగడ్తే. నవ్వితే అందరు బాగుంటారమ్మా. వాడు చెప్తాడు మోసం చేసేవాడు, మోసం పడవగా సొల్లమా నీ నవ్వు உன்னோட சிரிப்பு ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే ఇదే బాగా నవ్వుతున్నావు. చెప్పాను అది బాగా నవ్వుతుంటే ఆ నవ్వుతో స్టార్ట్ అయింది ఫస్ట్ జీవితాలు జాగ్రత్త, క్షేమంగా ఉండాలి. దేవుడి ఉద్దేశం. అబద్ధాలు నమ్మొద్దు, అబద్ధాలు నమ్మొద్దు. దేవుడు ఆయన రూపంలో మనం చేశాడు, ఆయన రూపంలో చేశాడు కాబట్టి మనం ఎప్పుడు బాగానే ఉంటాం. మాయ మాటలు నమ్మొద్దు అన్నాడు ఒకసారి అందరూ. మాయ మాటలు నమ్మొద్దు. మళ్ళొకసారి చెప్పండి. అది రేపు పోయి అయ్యే నమ్ముతారు. క్షేమము కలగాలంటే దేవునికి భయపడాలి. ఎన్నో విషయాలు చెప్పిందామా, మంచి రంగున్నా, మంచి ఎత్తున్నా, యువకుడు యవనస్తుడివి, వాలీబాల్ లా ఇరుకురారు, మంచిగా రంగు వచ్చా అన్ని బాగున్నాయని చెప్తే ఈయన అక్కడే ఆయన ఆమె ఈయన పై వస్త్రం తీసుకొని పై వస్త్రం மேல இருக்கிற துண்டை போட்டு ఆయన్ని அவங்களே போட்டு போட்டா వాల్సు పోట్టంట. ఇట్లా లాగుతున్నప్పుడు వదిలేసేసి ఓడి విట్టారు. స్తోత్రం సల్లల్లాహు. ఆ స్థితిలో నువ్వు వెళ్ళగలుగుతావు. அந்த స్థితికి நீங்க போய் விடணும். అలాంటోడు క్షేమంగా బతుకుతాడు. அந்த மாதிரி இருக்கிறவங்க நல்லதா வாழ்வாங்க. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం సల్లల్లాహు. నంబర్ 1, దేవునికి భయపడేవాడు ఆందోళనకు భయపడేవాడు క్షేమాన్ని చూస్తాడు. நல்ல காரியங்களை பார்க்க. నంబర్ 2, రెండోది కార్యం, ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. ஒரு நல்ல தீர்மானத்தை எடுத்துக்கொள்ளுங்க. ఆదికాండము ఆదియాగమం